హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు తెలుగు స్టాక్ ఛానల్. ఎప్పుడైతే మనం మార్కెట్‌లో ట్రేడ్ ఆర్ ఇన్వెస్ట్‌మెంట్ చేద్దాము అని చెప్పి టెక్నికల్ అనాలిసిస్ నేర్చుకుంటామో, మనం రకరకాల స్ట్రాటజీస్‌ని చూస్తూ ఉంటాం. సో, మరి అలాంటి స్ట్రాటజీస్ అన్నీ కూడా మరి ఏ స్టాక్‌లో ఫార్మ్ అవుతున్నాయి అని వెతకడం యాక్చువల్‌గా చాలా పెద్ద టాస్కే. సో, దానికోసం మనకి అన్ని రకాల స్కానింగ్స్, అది కూడా లైవ్ మార్కెట్‌లో మనం చేసుకోవడానికి స్ట్రీక్ అనే ప్లాట్‌ఫామ్‌లో కుదురుతుంది. కానీ ఇందాక నేను పైన చెప్పిన ఎగ్జాంపుల్స్ అన్నీ కూడా జనరల్‌గా చెయ్యొచ్చు అని చాలా మందికి తెలుసు స్ట్రీక్‌లో. కానీ ఎలా చేయాలి అనేది తెలియట్లేదు. సో, ఎలా చేయాలో చెప్పడం కోసమే నేను ఈ వీడియో చేస్తున్నాను. సో, యూజువల్‌గా మనం కండిషన్స్ రాసేటప్పుడు మ్యాథ్ ఆపరేషన్స్ ఏవైతే ఉన్నాయో ఎలా రాయాలి అని చెప్పి చాలా మంది కన్‌ఫ్యూజ్ అవుతూ ఉంటారు. సో, అలాంటి వాళ్ళ కోసం ఇక్కడ చూడండి, మనకు మ్యాథ్ ఆపరేషన్స్ ఒక 9 ఉన్నాయి. అండ్ ప్రైస్ యాక్షన్ లేదా ఇండికేటర్స్ మనం కంపేర్ చేసుకునేవి ప్రైస్ అవ్వచ్చు, పివోట్ పాయింట్స్, మూవింగ్ యావరేజ్, సూపర్ ట్రెండ్, బోలింగర్ బ్యాండ్, ఏడీఎక్స్. నేను ఇక్కడ ఒక 9 ఆర్ 10 మెన్షన్ చేశాను. ఇలాంటివి మనకి ఇంకా 70 ఇండికేటర్స్ వరకు మనం స్ట్రీక్ ప్లాట్‌ఫామ్‌లో స్కాన్ చేసుకోవచ్చు. సో, అయితే ఈ వీడియోలో నేను ఎస్పెషల్లీ చెప్పేది ఏంటి అంటే, మ్యాథ్ ఆపరేషన్స్‌ని మనం ఎలా యూజ్ చేయాలి? అసలు వాటి యొక్క మీనింగ్ ఏంటి? అబ్సల్యూట్, సెల్, ఫ్లోర్, మాక్స్, మిన్ ఇట్లా డిఫరెంట్ మ్యాథ్ ఆపరేషన్స్ ఉన్నాయి. వీటిని నేను ఇప్పుడు ఎగ్జాంపుల్ లాగా తీసుకొని జస్ట్ ప్రైస్, పివోట్ పాయింట్స్ అండ్ మూవింగ్ యావరేజెస్‌కి ఎలా ఈ మ్యాథ్ ఆపరేషన్స్ అప్లై చేస్తాం, ఇలాంటివి అప్లై చేసినప్పుడు మనకి ఎలాంటి రిజల్ట్స్ వస్తాయి అనేది నేను ఈ వీడియో ద్వారా చూపించబోతున్నాను. సో, నెక్స్ట్ మనం స్ట్రీక్ ప్లాట్‌ఫామ్‌కి వెళ్ళి చూద్దాం. సో, స్ట్రీక్ ప్లాట్‌ఫామ్ మనం ఓపెన్ చేయాలి అని అనుకుంటే ఖచ్చితంగా మనకి జీరోదా అకౌంట్ ఉండాలి. సో, వన్స్ మనకి జీరోదా అకౌంట్ ఉంది అని అనుకుంటే మనం 7 డేస్ ఆఫ్ ట్రయల్ స్ట్రీక్ ప్లాట్‌ఫామ్‌లో తీసుకోవచ్చు. దాని తర్వాత మనకి కంటిన్యూ చేయాలి అని అనుకుంటే పేమెంట్ మోడ్‌లోకి వెళ్ళొచ్చు. అయితే ఈ స్ట్రీక్ ప్లాట్‌ఫామ్‌లో ఇప్పుడు నేను స్కానర్స్‌లో మ్యాథ్ ఆపరేషన్స్ నేను చూపించబోతున్నాను. సో, స్కానర్స్‌లోకి వెళ్ళి క్రియేట్ స్కానర్ మీద క్లిక్ చేస్తున్నాను. సో, క్రియేట్ స్కానర్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు స్కాన్ ఆన్ అని చెప్పి స్టాక్స్ నేను వేటిల్లో సెర్చ్ చేయాలి. సో, నిఫ్టీ 100లో కావాలా? లేదా నిఫ్టీ 50లో కావాలా? నిఫ్టీ 500లో కావాలా? అలాగే నిఫ్టీ ఫ్యూచర్స్, ఈక్విటీస్ ఇట్లా మనకి డిఫరెంట్ ఆప్షన్స్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ నేను నిఫ్టీ 500 తీసుకుంటున్నా. అంటే 500 స్టాక్స్‌ని నేను ఒకేసారి స్కాన్ చేయగలను. అది మనం 1 మినిట్ టైమ్ ఫ్రేమ్‌లో అవ్వచ్చు, 5 మినిట్ అవ్వచ్చు, 10, 15 లేదా 1 డే, 1 అవర్, ఇది ఏ టైమ్ ఫ్రేమ్ అయినా అవ్వచ్చు. రైట్? సో, ఇక్కడ నేను జస్ట్ ఎగ్జాంపుల్ కోసం కాబట్టి 15 మినిట్స్ యొక్క టైమ్ ఫ్రేమ్ తీసుకుంటున్నాను. క్యాండిల్ స్టిక్ చార్ట్ చూడొచ్చు మనం. అలాగే హైకెనాషి చూడొచ్చు. అందరూ మాక్సిమం ఫాలో అయ్యేది క్యాండిల్ స్టిక్ చార్టే. సో, క్యాండిల్ స్టిక్ చార్ట్ నేను ఇలాగా ఉంచుతున్నాను. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా మంది 52 వీక్స్ హైలో ఉన్న స్టాక్స్‌ని లేదా 52 వీక్స్ లోలో ఉన్న స్టాక్స్‌ని లేదా 1 వీక్ హైలో ఉన్న స్టాక్స్‌ని లేదా 1 వీక్ లోలో ఉన్న స్టాక్స్‌ని ట్రేడ్ చేయడానికి చాలా ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు. సో, అలాంటి వాళ్ళ కోసం ఇప్పుడు సపోజ్ నాకు 52 వీక్స్ హైలో ఉన్న స్టాక్‌కి ఎలా కండిషన్ రాయాలి అని గనుక మీకు తెలిసింది అని అనుకోండి. దానికి సంబంధించిన ఎలాంటి కోడ్ అయినా మీరు రాయగలుగుతారు. సో, దానికోసం మనం ఎలాంటి మ్యాథ్ ఫంక్షన్ యూజ్ చేయాలి అనేది చూద్దాం. సో, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు క్లోజ్ తీసుకుంటున్నాను. సో, ఈరోజు ఆ స్టాక్ 52 వీక్స్ హై ఫార్మ్ అయ్యి ఉండాలి. సో, 52 వీక్స్ అన్నాను అనుకోండి. జనరల్‌గా ఒక వీక్‌కి మనకి 5 ట్రేడింగ్ డేస్ ఉంటాయి. సో, 52 వీక్స్ అన్నాను అనంటే దగ్గరగా మనకి 260 ట్రేడింగ్ డేస్ ఉంటాయి. సో, క్లోజ్ అనేది నాకు క్రాసెస్ అబోవ్ తీసుకుంటున్నాను. సో, కంపారిటివ్స్‌లో క్రాసెస్ అబోవ్ ఈ 52 వీక్స్ హైని దాటాలి. సో, ఇక్కడ నేను మ్యాథ్ ఫంక్షన్స్‌లో పీరియడ్ మ్యాక్స్ అనే ఫంక్షన్‌ని యూజ్ చేసుకుంటాను. సో, పీరియడ్ మ్యాక్స్ ఫంక్షన్‌ని యూజ్ చేసుకొని సపోజ్ నాకు 260 డేస్‌లో ఉంటాయి అని అనుకుంటున్నాను. యాక్చువల్‌గా ఎగ్జాంపుల్ కింద 260 తీసుకున్నాను. బట్ పర్ఫెక్ట్ ట్రేడింగ్ డేస్ 260 ఉండవు. సమ్‌వేర్ అరౌండ్ 220-230 ఉంటాయి. బట్ సింపుల్‌గా మనం 260 ట్రేడింగ్ డేస్ అని అనుకుందాం. 1 ఇయర్‌లో 260 ట్రేడింగ్ డేస్‌లో ఇప్పుడు నేనేమనుకుంటున్నాను అనంటే దీంట్లో లాస్ట్ 260 ట్రేడింగ్ డేస్ యొక్క హైని దాటి పైకి క్రాస్ అయ్యి ఉండాలి. సో, ఎన్ని స్టాక్స్ క్రాస్ అయ్యి ఉండొచ్చు అని చూడడం కోసం నేనిక్కడ హై అనే కండిషన్ తీసుకొని హైని దాటుండాలి. అయితే నిన్నటి దాకా హైని దాటుండాలి కాబట్టి -1 అనే ఆఫ్‌సెట్ పెట్టుకుంటాను. అదే ఒకవేళ హై దగ్గర 0 ఉందనుకోండి, ఇవాల్టి హైతో కంపేర్ చేసుకుంటది. సో, క్లోజ్ గ్రేటర్ దెన్ ఇవాల్టి హై అనంటే ఉండదు కదా! సో, అందుకని హై దగ్గర -1 తీసుకోవాలి. సో, ఫర్ ఎగ్జాంపుల్ నేను దీనికి డెమో కండిషన్ అని నేమ్ ఇస్తూ స్కాన్ అండ్ సేవ్ గనుక నేను చేశాను అనంటే, సో, ఆల్కైల్ అమైన్స్, ఏపీఎల్ అపోలో ట్యూబ్స్, సో, ఇలాగా మనకి డిఫరెంట్ ఇన్ని స్టాక్స్ 52 వీక్స్ హై ఫార్మ్ అయ్యాయి. సో, ఇక్కడ మనం యూజ్ చేసిన కండిషన్ ఏంటి? పీరియడ్ మ్యాక్స్. అదే ఒకవేళ నేను లాస్ట్ 5 క్యాండిల్స్ చూడాలి అని అనుకుంటున్నాను. లాస్ట్ 5 క్యాండిల్స్‌లో 15 మినిట్ యొక్క హైని దాటుండాలి అని అనుకున్నాను అనుకోండి. అలాంటప్పుడు ఏం చేయాలి? ఇక్కడికెళ్ళి మనం 1 డే కాకుండా 15 మినిట్స్ సెలెక్ట్ చేసుకోవాలి. సో, 15 మినిట్ టైమ్ ఫ్రేమ్‌లో లాస్ట్ 5 క్యాండిల్స్ యొక్క హైని దాటి
క్రాస్ అవ్వాలి అని గనుక నేను చూసుకున్నానంటే స్కాన్ అండ్ సేవ్ చేశాను అని అనుకోండి. ఇలాగా నాకు ఏ స్టాక్స్ అయితే లాస్ట్ 5 క్యాండిల్స్ యొక్క హైని దాటి ఇప్పుడు క్లోజ్ అయ్యాయో అలాగా నాకు ఇక్కడ వస్తుందన్నమాట. సో, అలాగే మనం 52 వీక్స్ లోలో ఉన్న స్టాక్ కానీ, లేకపోతే 1 వీక్ లోలో ఉన్న స్టాక్ కానీ కూడా మనం ఫైండ్ ఔట్ చేసుకోవచ్చు. సో, దాన్ని ఎలా చేస్తాము అనేది చూద్దాం. సో, దీనికోసం నేనేం చేస్తున్నానంటే క్లోజ్ కండిషన్ తీసుకుంటున్నాను. అగైన్ క్లోజింగ్ ప్రైస్ ఏదైతే ఉందో అది ఈసారి నాకు తక్కువ ఉండాలి. అందుకని కంపారిటివ్స్‌లో క్రాసెస్ బిలో తీసుకుంటాను. సో, క్రాసెస్ బిలోలో నేను ఇక్కడ మ్యాథ్ ఫంక్షన్స్‌లోని పీరియడ్ మిన్ అనే ఫంక్షన్ యూజ్ చేస్తాను. సో, పీరియడ్ మిన్ ఫంక్షన్ యూజ్ చేసి దీంట్లో నేను ఇప్పుడు 1 వీక్ అంటే మనకి 5 ట్రేడింగ్ సెషన్స్ ఉంటాయి. అయితే ఇక్కడ 15 మినిట్ ఉంది కదా! సో, 1 వీక్ చూస్తున్నప్పుడు నేను 5 డేస్ కింద తీసుకుంటున్నాను కాబట్టి టైమ్ ఫ్రేమ్ మార్చుకున్నాను 1 డే కింద. అండ్ పాస్ట్ 5 క్యాండిల్స్ కంపేర్ చేయాలి కాబట్టి దాని యొక్క లో ప్రైజెస్ నేను తీసుకొని అండ్ ఆ లో కూడా -1. సో, అంటే నిన్నటి లో వరకు కంపేర్ చేస్తది. అదే -2 పెట్టాననుకోండి మొన్నటి లో వరకు కంపేర్ చేస్తుంది. అదే -3 పెడితే 3 రోజుల లో వరకు కంపేర్ చేస్తుంది. అలా మనకి తెలుస్తుంది కదా! సో, ఇప్పుడు నాకు పాస్ట్ 5 డేస్ కంటే కూడా కింద ట్రేడ్ అవుతున్న స్టాక్ ఏంటి? పాస్ట్ 5 డేస్ లో కంటే కింద ట్రేడ్ అవుతున్న స్టాక్ ఏంటి అని గనుక నేను సెర్చ్ చేసుకుంటే నాకు ఇలాగా ఫినాన్షియల్ స్టాక్‌లో ఏయూ బ్యాంక్ ఒకటి, డీమార్ట్, హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్ ఇలాగా మనకి డిఫరెంట్ స్టాక్స్ వచ్చాయి. సో, ఇక్కడ వచ్చిన స్టాక్స్‌ని ఒక్కసారి టెస్ట్ చేద్దాం. మనం రాసిన కండిషన్ అనేది కరెక్ట్‌గా వచ్చిందా లేదా అని చూసుకోవడం కోసం నేను ఇక్కడ ఏయూ బ్యాంక్ ఓపెన్ చేస్తున్నాను. సో, కైట్‌లోకి వెళ్ళి ఏయూ బ్యాంక్ యొక్క కండిషన్ గనుక నేను ఓపెన్ చేస్తే దీన్ని చార్ట్ ఓపెన్ చేస్తున్నాను అండ్ 1 డే టైమ్ ఫ్రేమ్ తీసుకుంటాను. సో, 1 డే టైమ్ ఫ్రేమ్ గనక తీసుకుంటే లాస్ట్ 5 డేస్ ఇది రీసెంట్ డే కదా! సో, 1, 2, 3, 4, 5 లాస్ట్ 5 డేస్ యొక్క లో ఎక్కడుంది? ఇక్కడుంది. దీనికంటే క్రాస్ అయ్యి కింద క్లోజ్ అయింది. అలాంటి కండిషనే మనం రాసాం కాబట్టి దానికి తగినట్టే మనకి స్టాక్ కూడా వచ్చిందనమాట. అలాగా మనం ఇక్కడ ఏ స్టాక్‌ని టచ్ చేసినా కూడా రియల్ టైమ్‌లో మనకి లాస్ట్ 5 డేస్ యొక్క లోని క్రాస్ ఓవర్ అయ్యి కిందకొచ్చిన స్టాక్స్ మనకి వస్తుందనమాట. సో, ఇలాగా మనం ఒక స్కానర్ అనేది రాసుకోవచ్చు. సో, నెక్స్ట్ జనరల్‌గా చాలామంది అనుకునేది ఏంటంటే ఒక స్టాక్ షార్ట్ టర్మ్‌లో డౌన్ ట్రెండ్‌లో ఉండాలి అనంటే ఆ స్టాక్ 50 డేస్ సింపుల్ మూవింగ్ యావరేజ్ కింద అండ్ అలాగే 200 డేస్ సింపుల్ మూవింగ్ యావరేజ్ కింద ట్రేడ్ అయితే అది జనరల్‌గా డౌన్ ట్రెండ్‌లో ఉంది అని అనుకుంటూ ఉంటారు. అండ్ అలాగే ఒక స్టాక్ 50 డేస్ మూవింగ్ యావరేజ్ పైన అండ్ 200 డేస్ మూవింగ్ యావరేజ్ పైన అంటే 2 మూవింగ్ యావరేజెస్ పైన ఉండాలి. సో, 2 మూవింగ్ యావరేజెస్ పైన ఉంటే అది షార్ట్ టర్మ్ అండ్ లాంగ్ టర్మ్‌లో అప్ ట్రెండ్‌లో ఉంది అని అనుకుంటారు. సో, ఇలాంటి కండిషన్ మరి ఎలా రాయాలి మనం? సో, దీనికి సంబంధించి మనం సింపుల్‌గా రాయాలి కండిషన్ అని అనుకుంటే సపోజ్ నేను క్లోజ్ తీసుకుంటున్నాను. క్లోజ్‌లో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం 50 అండ్ 200 డేస్ సింపుల్ మూవింగ్ యావరేజ్ పైన ఉండాలి అని అనుకుందాం. సో, క్లోజ్ ఇక్కడ కంపారిటర్స్‌లో హయ్యర్ దాన్ ఇక్కడ నేనేం చేస్తున్నానంటే మ్యాథ్ ఫంక్షన్స్‌లో మనం ఇప్పటిదాకా ఆల్రెడీ పీరియడ్ మిన్, పీరియడ్ మ్యాక్స్ చూసాము. నెక్స్ట్ మాక్సిమం అనే కండిషన్ తీసుకుంటున్నాను. సో, మాక్సిమం ఆఫ్ ఇక్కడ నేనేం చేస్తున్నానంటే ఎస్ఎంఏ సింపుల్ మూవింగ్ యావరేజ్ తీసుకుంటున్నాను. సో, సింపుల్ మూవింగ్ యావరేజ్‌లో నేను 50 సింపుల్ మూవింగ్ యావరేజ్ తీసుకుంటున్నాను. తర్వాత ఇక్కడ మళ్ళీ అగైన్ సింపుల్ మూవింగ్ యావరేజ్ తీసుకుంటున్నాను. కామా వచ్చింది కదా! కామా తర్వాత సింపుల్ మూవింగ్ యావరేజ్‌లో 200 డేస్ సింపుల్ మూవింగ్ యావరేజ్ తీసుకుంటున్నాను. సో, ఇప్పుడు నేను స్కాన్ అండ్ సేవ్ చేశాను అనంటే ఇక్కడ మనకి ఏం జరుగుతుంది అనంటే మ్యాక్స్ అనే కండిషన్ ఇప్పుడు 50 సింపుల్ మూవింగ్ యావరేజ్ అండ్ 200 డేస్ సింపుల్ మూవింగ్ యావరేజ్‌లో ఏదైతే ఎక్కువుందో ఆ ఎక్కువున్న దానికంటే కూడా క్లోజ్ పైనుండాలి. సో, అలా సెర్చ్ చేసినప్పుడు మనకొచ్చిన స్టాక్స్ 3M ఇండియా. ఒకసారి చాలా స్టాక్స్ వచ్చాయి. సరే మధ్యలో ఏదో ఒక స్టాక్ తీసుకుందాం. లెట్ అస్ టేక్ లైక్ అదానీ ఎంటర్‌ప్రైజెస్ తీసుకుంటున్నాను. సో, ఈ అదానీ ఎంటర్‌ప్రైజెస్ గనక నేను ఒకసారి చూస్తే సో, అదానీ ఎంటర్‌ప్రైజెస్ దీని యొక్క చార్ట్ ఓపెన్ చేస్తున్నాను నేను. దీని 1 డే చార్ట్ ఆల్రెడీ మనకు కనపడుతుంది. ఇది ఏమవ్వాలి ఇప్పుడు మనకి 50 మూవింగ్ యావరేజ్ పైన ఉండాలి. అండ్ అలాగే 200 డేస్ మూవింగ్ యావరేజ్ పైన కూడా ఉండాలి. సో, స్టడీస్‌లోకి వెళ్ళి సింపుల్ మూవింగ్ యావరేజ్ నేను తీసుకుంటున్నాను. ఎస్ఎంఏ అదర్‌వైజ్ మూవింగ్ యావరేజ్ తీసుకుందాం. యాహ్! సో, మూవింగ్ యావరేజ్‌లో నాకిప్పుడు 50 ఉంది. ఓకే. 50 పైనే ఉంది. వెల్ అండ్ గుడ్. నెక్స్ట్ స్టడీస్‌లోకి వెళ్ళి మళ్ళీ మూవింగ్ యావరేజెస్‌కెళ్ళి ఈసారి 200 డేస్ తీసుకుంటున్నాను. కలర్ చేంజ్ చేద్దాం తెలుస్తుంది. లెట్స్ టేక్ బ్లాక్ కలర్. రైట్. సో, ఇప్పుడు 2 మూవింగ్ యావరేజెస్ పైన ఉంది కదా! అయితే జనరల్‌గా ఏం చేస్తదంటే ఇప్పుడు 200 డేస్ మూవింగ్ యావరేజ్ కంటే 50 మూవింగ్ యావరేజ్ పైనుంది కాబట్టి 50 మూవింగ్ యావరేజ్‌ని మనం కంపేర్ చేసుకోవాలి అని ఇక్కడ మనం ఇచ్చినట్టనమాట. కండిషన్ ఏదైతే మాక్సిమమ్ ఆఫ్ 50 అండ్ 200 తీసుకున్నాం. అండ్ అలాగే ఏదైనా ఒక స్టాక్ ఇప్పుడు నాకు 50 మూవింగ్ యావరేజ్‌కి అండ్ 200 డేస్ మూవింగ్ యావరేజ్‌కి రెండిటికి కిందుండాలి.
సో మరి అలాంటి స్టాక్స్ ఏంటి? మరి మార్కెట్ మనకి ఇంత అప్ ట్రెండ్‌లో ఉంది మనకి. బట్ షార్ట్ టర్మ్ అండ్ లాంగ్ టర్మ్‌లో మనకి డౌన్ ట్రెండ్‌లో ఉన్న స్టాక్స్ ఏంటి అన్నట్టు కావాలి అని అనుకోండి. అలాంటప్పుడు మనం ఏం చేస్తామంటే ఇంకొక కండిషన్ రాయాలి. దానికోసం యూజ్ చేసే మ్యాథ్ ఫంక్షన్ ఏంటో చూద్దాం. సో క్లోజ్ అనే మన క్లోజింగ్ ప్రైస్ ఏదైతే ఉందో అది లోవర్ దెన్ ఉండాలి. సో కంపారిటర్స్‌లో లోవర్ దెన్ తీసుకొని, ఇక్కడ నేను మాక్సిమం కాకుండా మినిమమ్ తీసుకుంటాను. ఎందుకంటే 50 మూవింగ్ యావరేజ్, 200 డే సింపుల్ మూవింగ్ యావరేజ్ ఆ రెండిట్లో ఏదైతే చిన్న వాల్యూ ఉందో దానికంటే కూడా కిందుండాలి. సో దానికోసం నేను మినిమమ్ అనే కండిషన్ తీసుకుంటున్నాను. సో ఇప్పుడు మినిమమ్‌లో 50 డేస్ సింపుల్ మూవింగ్ యావరేజ్ కింద అండ్ అలాగే 200 డేస్ సింపుల్ మూవింగ్ యావరేజ్ కింద ఉండాలి అని అనుకుంటున్నాను. సో దానికోసం ఎస్ఎంఏ. సో, ఇక్కడ మనం ఎస్ఎంఏ అనే కాదు. ఎంఏసీడీ లేకపోతే ఆర్ఎస్ఐ లేకపోతే ఎక్స్‌పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్, ఏడీఎక్స్ ఇలాగ మనం ఏదైనా రాయొచ్చు. లేదా సింపుల్ నంబర్ కూడా రాయొచ్చు. సో, నంబర్‌ది కూడా ఒకసారి చూద్దాం దీని తర్వాత. సో, సింపుల్ మూవింగ్ యావరేజ్ అలాగే 50 కండిషన్ నేను తీసుకుంటున్నాను. తీసుకొని డన్ క్లిక్ చేశాను. అండ్ నెక్స్ట్ అలాగే ఇక్కడ సింపుల్ మూవింగ్ యావరేజ్, నెక్స్ట్ 200 నేను తీసుకుంటున్నాను. సో, ఇప్పుడు నాకు 50 మూవింగ్ యావరేజ్ కింద, అలాగే 200 డేస్ మూవింగ్ యావరేజ్ ఈ రెండిట్లో ఏదైతే లోయెస్ట్ వాల్యూ ఉందో, దానికంటే కిందున్న స్టాక్ నాకు కావాలి. సో, స్కాన్ అండ్ సేవ్ చేస్తున్నాను. సో, ఇక్కడ నాకు చాలా స్టాక్స్ వచ్చాయి. అబౌట్ ఇండియా, బేర్ క్రాప్, సీఎస్ఈ అలా వచ్చాయి. సో, ఏదైనా మనం టెస్ట్ చేయొచ్చు. లెట్స్ టేక్ ఇక్కడ మధ్యలో ఎక్కడో సింఫోనీ ఉంది. సో, సింఫోనీ ఒకసారి చూద్దాం. సో, ఎస్వైఎం యాహ్! సింఫోనీ గనక నేను యాడ్ చేసి దీన్ని 50 డేస్ మూవింగ్ యావరేజ్ ఏమో రెడ్ కలర్ ఇక్కడుంది. 200 డేస్ సింపుల్ మూవింగ్ యావరేజ్ ఇక్కడుంది. ఈ రెండిటికి కింద ట్రేడ్ అవుతుంది కాబట్టి ఈ స్టాక్ నాకు ప్రెజెంట్ షార్ట్ టర్మ్ అండ్ లాంగ్ టర్మ్‌లో నాకు డౌన్ ట్రెండ్‌లో ఉన్నట్టు క్లియర్‌గా కనపడుతూ ఉంది. రైట్? సో, ఇలాగా మనకేదైనా టెక్నికల్ స్ట్రాటజీస్ గనక ఐడియా ఉన్నాయి అని అనుకుంటే దానికి సంబంధించిన టూల్స్ అనేవి మనకి ఇక్కడ అవైలబుల్‌లో ఉన్నాయి. బట్ ఏది ఎలా యూజ్ చేయాలి అని కన్‌ఫ్యూజ్ అవుతున్నారు కాబట్టే నేనిది ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నాను. సో, నెక్స్ట్ మనం కొన్ని సార్లు సైకలాజికల్ లెవెల్స్ దగ్గర కూడా ట్రేడ్ చేస్తూ ఉంటారు. సో, ఈ సైకలాజికల్ లెవెల్స్ ఏంటి అనంటే రౌండ్ ఫిగర్స్ ఉంటాయి గదా! 100, 200, 300, 400 లేదా 105, 125 ఇలాంటి సైకలాజికల్ ఫిగర్స్ ఏవైతే ఉన్నాయో, ఆ సైకలాజికల్ ఫిగర్స్ వచ్చినప్పుడు అక్కడ హెవీ రెసిస్టెన్స్ గాని, సపోర్ట్ కానీ ఉంటూ ఉంటుంది. సో, మరి అలాంటి సైకలాజికల్ రెసిస్టెన్సెస్ ఏవైతే ఉన్నాయో వాటి దగ్గర మనం జాగ్రత్తగా ట్రేడ్ చేయాలి. అవి దాటిన తర్వాత నేను బై చేయాలి అని అనుకున్నాననుకోండి, దానికి సంబంధించిన కండిషన్స్ ఎలా రాస్తాము అనేది చూద్దాం. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను క్లోజింగ్ ప్రైస్ తీసుకుంటున్నాను. సపోజ్ నాకు క్లోజింగ్ ప్రైస్ జస్ట్ ఇప్పుడే 100 క్రాస్ చేసిన స్టాక్స్ ఏవున్నాయి అనేది నేను చూద్దామని అనుకుంటున్నాను. సో, క్రాసెస్ అబోవ్. సో, ఇక్కడ నేను 100 అనే నంబర్ రాయడం కోసం మ్యాథ్ ఫంక్షన్స్‌లో నేనేం చేస్తున్నానంటే అబ్సల్యూట్ అనే ఫంక్షన్ తీసుకుంటాను. సో, అబ్సల్యూట్ ఒక నంబర్ ఉండాలి. సో, అబ్సల్యూట్ అంటే ఏంటి? సింపుల్‌గా ఫైనల్‌గా ఒక నంబర్ తీసుకొస్తది. సో, ఆ నంబర్ కోసం నేనిక్కడ నంబర్ అనే టూల్‌ని యూజ్ చేసుకొని సో, ఇప్పుడు నాకు ఒక స్టాక్ 100 కంటే జస్ట్ ఇప్పుడే క్రాస్ ఓవర్ అయితే అంటే అలాంటి స్టాక్ నాకు రావాలి అని అనుకుంటున్నాను. సో, సేవ్ అండ్ స్కాన్ చేస్తే కెనరా బ్యాంక్. సో, కెనరా బ్యాంక్ జస్ట్ ఇప్పుడే 100ని క్రాస్ ఓవర్ అయిందంట. సో, ఒక్కసారి నేను దీన్ని ఎగ్జాంపుల్ చూస్తాను కరెక్టా కాదా అని చెప్పి. సో, కెనరా బ్యాంక్ చూస్తున్నాను. దీని చార్ట్ ఓపెన్ చేస్తున్నాను. జస్ట్ నిన్ననే 100ని క్రాస్ అవ్వాలి. సో, అంతకు ముందు రోజు ఎంతుంది ప్రైస్? 99 ఉంది. ఈ రోజు 100ని క్రాస్ చేసింది. అంటే సైకలాజికల్‌గా ఉండే రెసిస్టెన్స్‌ని క్రాస్ చేసింది. సో, ఆ సైకలాజికల్ రెసిస్టెన్స్ నంబర్‌ని క్రాస్ చేసింది కావాలి కాబట్టి నేనిక్కడ అబ్సల్యూట్ అనే టూల్‌ని యూజ్ చేశాను. అయితే కొన్ని సార్లు జనరల్‌గా మనం ట్రెండ్ లైన్ కానీ, లేకపోతే పివట్ పాయింట్ గాని యూజ్ చేస్తూ ఉంటాం గదా! సో, ట్రెండ్ లైన్ సపోజ్ దాన్ని ట్రెండ్ లైన్ యొక్క రెసిస్టెన్సో లేకపోతే పివట్ పాయింట్ యొక్క రెసిస్టెన్సో 110.85 ఉంది అని అనుకుంటున్నాను. సో, 110.85 ఉన్నప్పుడు జనరల్‌గా 1 లెవెల్ అనేది ఒక ఫ్యాన్సీ నంబర్ లాంటిది గదా! సో, అక్కడ సైకలాజికల్ రెసిస్టెన్సో, సపోర్టో ఉంటది. సో, మరి సపోజ్ బై మిస్టేక్ మీకు పివట్ పాయింట్ అనేది 110.85 ఉంది. సైకలాజికల్ రెసిస్టెన్స్ ఏమో 111 ఉంది. సో, అలాంటప్పుడు 111 దాటిన తర్వాత ట్రేడ్ చేయడం చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే సైకలాజికల్ రెసిస్టెన్స్ టచ్ అయ్యి కొన్ని సార్లు రివర్స్ అయిపోతా ఉంటాయి. సో, మరి అలాంటి సైకలాజికల్ రెసిస్టెన్సెస్‌ని మనం స్కానర్స్‌లో ఎలా అప్లై చేయాలి అన్నది చూద్దాం. సో, దీనికోసం నేనేమనుకుంటున్నానంటే ఒక పర్టిక్యులర్ స్టాక్ యొక్క పివట్ పాయింట్ ₹110.85 ఉంది అని అనుకుంటున్నాను. బట్ 111 దాటిన తర్వాతే నాకు తెలియాలి అని అనుకుంటున్నాను. సో, దానికోసం నేనేం చేస్తానంటే ఇక్కడ నేను క్లోజ్ తీసుకుంటాను. సో, క్లోజింగ్ ప్రైస్ తీసుకొని ఇక్కడ నేనేం చేస్తానంటే దీని యొక్క ప్రైస్ క్రాసెస్ అబోవ్
ఇక్కడ మనకి మ్యాథ్ ఫంక్షన్స్‌లో సీల్ అనే ఫంక్షన్ ఉంటుంది. సో, సీల్ ఫంక్షన్ ఏం చేస్తది అంటే, ఒకవేళ మనం నంబర్ కండిషన్ తీసుకొని, ఇప్పుడు సపోజ్ నేను 110.85 తీసుకున్నాను. సో, 110.85ని ఎప్పుడైతే దాటుతుందో, అప్పుడు మనకు ఎలాంటి నోటిఫికేషన్ రాదు. ఎప్పుడొస్తది? 110.85ని రౌండ్ ఫిగర్ చేస్తది ఈ సీల్ అనేది. సో, రౌండ్ ఫిగర్ చేస్తే ఏమవుతది? 111 అవుతుంది. పెంచుతుందనమాట, తగ్గించదు. పెంచి 111, ఒకవేళ 110.01 వచ్చిందనుకోండి, అప్పుడు కూడా అది 111 చేస్తుంది. సో, 111 దాటిన తరువాత మనకి ఒక అలర్ట్ అనేది వస్తుందనమాట. సో, ఇక్కడ నేను స్కాన్ అండ్ సేవ్ చేస్తున్నాను. సో, నిన్న బీఈఎల్ అనే స్టాక్ 111ని ఎగ్జాక్ట్‌గా క్రాస్ అయ్యి పైకెళ్ళిందనమాట. అయితే ఇక్కడ మనం సింపుల్ నంబర్ ఇవ్వడమే కాదు, కొన్ని సార్లు ఇక్కడ డైరెక్ట్‌గా పివోట్ పాయింట్ అని కూడా ఇవ్వచ్చు. సో, సీల్‌లోకెళ్ళి ఇక్కడ నేనేం చేస్తా అంటే పివోట్ పాయింట్ అనే కండిషన్ తీసుకుంటాను. సో, పివోట్ పాయింట్‌లో జస్ట్ R1ని దాటిన స్టాక్స్ ఏవున్నాయి, అది కూడా మళ్ళీ సైకలాజికల్ రెసిస్టెన్స్‌ని దాటిన పాయింట్స్. అంటే రౌండ్ ఫిగర్ చేసి, ఆ రౌండ్ ఫిగర్‌ని దాటిన స్టాక్స్ ఏవున్నాయని గనుక నేను స్కాన్ అండ్ సేవ్ చేస్తే ఇక్కడ నాకు డిఫరెంట్ స్టాక్స్ వస్తూ ఉన్నాయి. అయితే ఇక్కడ సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ చూసుకుందాం ఇక్కడ. సో, యాక్జో ఇండియా ఉంది. సో, యాక్జో ఇండియా నేను గనుక చూసుకుంటే, సో, AKZO యాక్జో ఇండియా నేను యాడ్ చేస్తున్నాను. దీని యొక్క స్టడీస్‌లోకెళ్ళి పివోట్ పాయింట్‌ని యాడ్ చేస్తాను. మూవింగ్ యావరేజ్ తీసేసి పివోట్ పాయింట్ యొక్క పివోట్ పాయింట్స్ యాడ్ చేసి, సో, ఇప్పుడు నాకు R1 ఇది కదా! సో, యాక్చువల్‌గా R1 యొక్క ఎగ్జాక్ట్ ప్రైస్ ఎంత అంటే 2151.06. కానీ మనకి అలర్ట్ ఎప్పుడొస్తది? 2152 దాటినప్పుడు మనకి అలర్ట్ వస్తదనమాట. ఎందుకంటే అది సైకలాజికల్ రెసిస్టెన్స్. అండ్ 2151.06 ఏదైతే ఉందో దాన్ని రౌండ్ చేసామనుకోండి 2152 అవుతుంది. సో, ఆ రౌండ్ ఫిగర్ చేసిన తర్వాత పైకెళ్ళితే అప్పుడు మనకి అలర్ట్ వస్తది. దాన్ని బట్టి మనం ట్రేడ్ చేసుకోవచ్చు. అండ్ అలాగే కొన్ని సార్లు ఇప్పుడు నాకు పివోట్ పాయింట్ యొక్క కింద సపోర్ట్ ఉంటది కదా! S1 దగ్గర ఇది 1863.15 ఉంది. బట్ 1862 కంటే కిందకెళ్తే నాకు తెలియాలి అని అనుకుంటున్నా. సో, అలాంటప్పుడు మనం ఏం చేయాలి? సీల్ అనే ఫంక్షన్‌ని కాకుండా ఫ్లోర్ అనే ఫంక్షన్‌ని యూజ్ చేస్తాం. సో, అది ఇక్కడే మనకి క్రాసెస్ అబోవ్ కాకుండా, సపోజ్ నాకిప్పుడు సపోర్ట్ 1 కంటే కిందకెళ్ళాలి. సో, దీన్ని నేనేం చేస్తున్నానంటే క్రాసెస్ అబోవ్ కాకుండా కంపారిటర్స్‌లో క్రాసెస్ బిలో తీసుకుంటాను. సో, క్రాసెస్ బిలో ఇక్కడ నేను మ్యాథ్ ఫంక్షన్స్‌లో ఫ్లోర్ అనే ఫంక్షన్ ఉంటుంది. సో, ఫ్లోర్‌ని యూజ్ చేసుకొని ఇక్కడ నేను పివోట్ పాయింట్స్ ఏవైతే ఉన్నాయో, ఆ పివోట్ పాయింట్‌లో జస్ట్ మనం ఇక్కడ పివోట్ పాయింట్ అనే కాదు, సింపుల్ మూవింగ్ యావరేజ్‌ని కానీ దేన్నైనా మనం రౌండ్ ఆఫ్ చేయొచ్చు. సీల్ అనే ఫంక్షన్ ఏమో అప్పర్ రౌండ్ ఆఫ్ చేస్తది. ఫ్లోర్ అనే ఫంక్షన్ ఏమో లోవర్ రౌండ్ ఆఫ్ చేస్తుంది. సో, ఇక్కడ నాకు సపోర్ట్ 1 కంటే కూడా కిందకెళ్ళిన స్టాక్స్, అది కూడా రౌండ్ ఆఫ్ అయిన తర్వాత కిందకెళ్ళిన స్టాక్స్ నాకు కావాలి. సో, అందుకని ఫ్లోర్ కండిషన్ తీసుకొని పివోట్ పాయింట్ తీసుకున్నాను. సో, స్కాన్ అండ్ సేవ్ గనుక చేస్తే నాకు ఓన్లీ ఒకటే స్టాక్ వచ్చింది, బేయర్ క్రాప్. సో, బేయర్ క్రాప్‌ని ఒకసారి నేను టెస్ట్ చేస్తాను, కరెక్ట్‌గా అయిందా లేదా అని. సో, బేయర్ క్రాప్ సైన్స్, సో, దీని స్టాక్‌ని గనుక నేను సెర్చ్ చేసుకుంటే యెస్. సో, ఇది నా సపోర్ట్ 1 రైట్. ఇక్కడ మనకి బ్లాక్ కలర్ కనపడుతుంది కదా! ఇది పివోట్ పాయింట్ అండ్ ఇది పివోట్ పాయింట్ యొక్క సపోర్ట్ 1 లెవెల్. సపోర్ట్ 1 లెవెల్‌ని క్రాస్ చేసింది. అయితే అలర్ట్ మనకి ఎప్పుడొస్తదంటే యాక్చువల్‌గా 5113.78 ఉంది పివోట్ పాయింట్. బట్ 5113 కిందకెళ్ళినప్పుడు ఎప్పుడైతే క్రాస్ అయ్యిద్దో అప్పుడు మనకి అలర్ట్ వస్తుందనమాట. అలాగా మనం ఫ్లోర్ అనే కండిషన్‌ని యూజ్ చేయొచ్చు. నెక్స్ట్ మనం మల్టీ టైమ్ ఫ్రేమ్ ఫంక్షన్‌ని కూడా మనం చూడొచ్చనమాట. అంటే ఒక స్టాక్‌ని జస్ట్ 5 మినిట్స్‌లోనే కాకుండా 5 మినిట్ చార్ట్‌ని, 15 మినిట్ చార్ట్‌ని 2 ఒకేసారి కంపేర్ చేయొచ్చు. అంటే ఒక స్టాక్ నాకు 5 మినిట్స్‌లో 20 ఎస్ఎంఏ దాటాలి, 15 మినిట్స్‌లో 50 ఎస్ఎంఏ దాటాలి అన్న కండిషన్ ఉంది అని అనుకుందాం. సో, దానికి సంబంధించిన మ్యాథ్ ఫంక్షన్ మనం ఎలా యూజ్ చేస్తాము అని గనక చూసుకుంటే, సో, ఇక్కడ నేనేం చేయాలంటే ఫస్ట్ లోయెస్ట్ టైమ్ ఫ్రేమ్ ఏదైతే ఉందో అది సెలెక్ట్ చేసుకోవాలి. నేనిప్పుడు 5 అండ్ 15 మినిట్స్ అని అనుకుంటున్నాను కాబట్టి, సో, 5 మినిట్స్ యూజ్ చేస్తూ దీంట్లో నాకు ఒక స్టాక్ యొక్క క్లోజింగ్ ప్రైస్ ఏదైతే ఉందో అది నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకిక్కడ క్రాసెస్ అబోవ్, సో, క్రాసెస్ అబోవ్ 20 ఎస్ఎంఏ అని అనుకుంటున్నాను. సో, సింపుల్ మూవింగ్ యావరేజ్ ఇది ఇక్కడ నేను 20 సింపుల్ మూవింగ్ యావరేజ్‌ని దాటితే అది కూడా 5 మినిట్స్ దాంట్లో ఓకే, నాకు కావాలి అని అనుకుంటున్నాను. అయితే ఇంకొక చార్ట్‌ని కూడా కంపేర్ చేయాలి. అంటే ఇంకొక టైమ్ ఫ్రేమ్‌ని కూడా కంపేర్ చేయాలి. ఏంటి అది అంటే మల్టీ టైమ్ ఫ్రేమ్‌లో అదే స్టాక్ యొక్క క్లోజ్ ఏదైతే ఉందో అది 50 ఎస్ఎంఏని క్రాస్ చేయాలి. సో, దానికోసం నేను ఇక్కడ యాడ్ అనదర్ కండిషన్ క్లిక్ చేసి, సో, క్లోజ్ ఏదైతే ఉందో క్లోజ్ క్రాసెస్ అబోవ్, కంపారిటర్స్‌లో క్రాసెస్ అబోవ్
ఇక్కడ నేనేం చేస్తానంటే మ్యాథ్ ఫంక్షన్స్‌లో మల్టీ టైమ్ ఫ్రేమ్ తీసుకుంటాను. సో, మల్టీ టైమ్ ఫ్రేమ్‌లో ఇప్పుడు నాకు 15 మినిట్ కావాలి. సో, 5 మినిట్ కంటే పైన మనం ఏదైనా సెలెక్ట్ చేసుకోవచ్చు. సో, ఫర్ ఎగ్జాంపుల్ నేను 15 మినిట్ అన్నా కాబట్టి 15 మినిట్‌లో సింపుల్ మూవింగ్ యావరేజ్ 50ని దాటాలి. సో, ఎస్ఎంఏ 50ని దాటాలి. సో, ఇలాంటి స్టాక్స్ అసలేవైనా ఉన్నాయా? అన్నట్టు గనక నేను స్కాన్ చేస్తే, సో, ఇక్కడ నాకు స్కాన్ అవుతుంది. ఇన్ఫీబీమ్ అనే స్టాక్ వచ్చింది. సో, ఇప్పుడు ఒకసారి ఇన్ఫీబీమ్ స్టాక్‌ని చూద్దాం. అంటే ఇదే స్టాక్ ఏమైందంటే 20 ఎస్ఎంఏని ఇప్పుడే దాటింది 5 మినిట్‌లో అండ్ 50 ఎస్ఎంఏని ఇప్పుడే దాటింది 15 మినిట్స్‌లో. సో, ఎగ్జాక్ట్‌గా వచ్చిందా లేదా అనేది మనం ఒకసారి బ్యాక్ టెస్ట్ చేసుకుందాం. సో, ఇన్ని సార్లు నేను బ్యాక్ టెస్ట్ ఎందుకు చేస్తున్నాను అనంటే, ఈ స్ట్రీక్ ప్లాట్‌ఫార్మ్ మీద మీకు కాన్ఫిడెన్స్ రావడానికి. మనకి ఈ ప్లాట్‌ఫార్మ్‌లో రియల్ టైమ్ డేటా అనేది చాలా కరెక్ట్‌గా ఉంటూ ఉంటుందన్నమాట. సో, 5 మినిట్‌కి వెళ్తున్నాను. స్టడీస్‌లో ఆల్రెడీ పివట్ పాయింట్ ఉంది. ఇది తీసేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేస్తున్నానంటే సింపుల్ మూవింగ్ యావరేజ్ 20 తీసుకుంటున్నాను. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ మూవింగ్ యావరేజ్‌కి వెళ్దాం మనం. సో, మూవింగ్ యావరేజ్ నేను ఇక్కడ 20 గనక తీసుకున్నాను అనంటే 20 ఎస్ఎంఏని ఇప్పుడే క్రాస్ ఓవర్ చేసింది 5 మినిట్స్‌లో రైట్? అదే 15 మినిట్‌లోకెళ్తే నాకు 50 ఎస్ఎంఏ కావాలి. సో, దీన్ని నేను స్టడీస్‌లోకి వెళ్ళి మూవింగ్ యావరేజ్‌లో దీన్ని నేను ఇప్పుడు 50 కింద కన్వర్ట్ చేస్తున్నాను. సో, 50 ఎస్ఎంఏని కూడా జస్ట్ ఇప్పుడే క్రాస్ ఓవర్ ఇచ్చింది. సో, 2 ఎస్ఎంఎల్‌ని ఒకేసారి క్రాస్ ఓవర్ ఇచ్చింది. నేను ఇప్పుడు ఏం చేశా, 2 టైమ్ ఫ్రేమ్స్‌ని ఒకేసారి టెస్ట్ చేశాను. అంటే మల్టీ టైమ్ ఫ్రేమ్ చూసుకున్నాను. అందుకోసమే మనం మల్టీ టైమ్ ఫ్రేమ్ యొక్క మ్యాథ్ ఫంక్షన్‌ని ఇలా యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ అలాగే మనకి మల్టీ టైమ్ ఫ్రేమ్ కంప్లీటెడ్ అనే ఆప్షన్ కూడా ఉంటుంది. అంటే ఇప్పుడు ప్రెజెంట్ క్యాండిల్ కాకుండా పాస్ట్ క్యాండిల్ మనకు కావాల్సిన కండిషన్ అనేది వచ్చుండాలి. సో, దానికోసం మనం ఏం యూజ్ చేస్తామంటే మల్టీ టైమ్ ఫ్రేమ్ కండిషన్ కాకుండా మల్టీ టైమ్ ఫ్రేమ్ కంప్లీటెడ్ యూజ్ చేస్తాం. సో, మ్యాథ్ ఫంక్షన్స్‌లో మల్టీ టైమ్ ఫ్రేమ్ కంప్లీటెడ్‌లో సపోజ్ సేమ్ కండిషన్ నేను ఇప్పుడు తీసుకుంటున్నాను. 15 మినిట్‌లో లాస్ట్ క్యాండిల్ ఇప్పుడు ప్రెజెంట్ క్యాండిల్ కాకుండా దీనికంటే ముందు క్యాండిల్ ఏదైతే ఉందో లేదా ప్రెజెంట్ కంప్లీట్ అయిన క్యాండిల్ ఏదైతే ఉందో అది మనకి మల్టీ టైమ్ ఫ్రేమ్ కంప్లీటెడ్‌లో వస్తుందనమాట. అంటే సింపుల్‌గా చెప్పాలనుకోండి, ఇప్పుడు 15 మినిట్ క్యాండిల్ అంటే ప్రెజెంట్ క్యాండిల్ రన్ అవుతూ ఉంటది కదా! పెరుగుతూ, తగ్గుతూ, పెరుగుతూ, తగ్గుతూ ఉంటది. ఈ క్యాండిల్ ఇంకా 15 మినిట్ క్యాండిల్ క్లోజ్ కాలేదు. అయితే క్లోజ్ కాని క్యాండిల్‌ని కంపేర్ చేయదు. క్లోజ్ అయిన క్యాండిల్‌ని కంపేర్ చేస్తది. సో, దానికోసం మనం మల్టీ టైమ్ ఫ్రేమ్ కంప్లీటెడ్ యూజ్ చేసుకుంటాం. సో, పాస్ట్ క్యాండిల్ కోసం నేనిక్కడ ఎస్ఎంఏ సింపుల్ మూవింగ్ యావరేజ్ తీసుకుంటున్నాను. ఈసారి 20 తీసుకుంటున్నాను అగైన్ మళ్ళీ. సో, 15 మినిట్‌లో 20 సింపుల్ మూవింగ్ యావరేజ్ అండ్ 5 మినిట్స్‌లో సింపుల్ మూవింగ్ యావరేజ్‌ని జస్ట్ ఇప్పుడే క్రాస్ ఓవర్ ఇచ్చిన స్టాక్స్ నేను సెర్చ్ చేయాలి అని అనుకుంటున్నాను. సో, దాన్ని గనక నేను సెర్చ్ చేస్తే ఇన్ని స్టాక్స్ వచ్చాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నాకు అదానీ పోర్ట్స్ వచ్చింది. ఒకసారి మనం క్రాస్ చెక్ చేద్దాం. సో, అదానీ పోర్ట్స్ అదానీ పోర్ట్స్ యాడ్ చేసి దీని యొక్క స్టాక్‌ని నేను సెర్చ్ చేస్తున్నాను. 5 మినిట్. సో, 5 మినిట్‌లో 20 ఈ ఎస్ఎంఏ ఒకసారి ఏంటి 50 ఉంది. దీన్ని 20 కింద కన్వర్ట్ చేద్దాం. సో, ఇప్పుడే క్రాస్ ఓవర్ ఇచ్చింది కదా 20 ఎస్ఎంఏని. అలాగే 15 ఎస్ఎంఏని 15 మినిట్స్‌లో కూడా చూడాలనుకుంటున్నాను. సో, 15 మినిట్స్‌లో కూడా జస్ట్ ఇప్పుడే క్రాస్ ఓవర్ ఇచ్చింది. కింద నుంచి పైకి క్రాస్ ఓవర్ ఇచ్చి పైన క్లోజ్ అయింది. రైట్? సో, ఇట్లాగా మనం రాయాలి అని అనుకుంటున్న కండిషన్ ఏంటో మనకు క్లియర్‌గా అర్థమైతే మనకు కావాల్సిన మ్యాథ్ ఫంక్షన్స్. సో, ఇక్కడ మనం డిస్కస్ చేసుకున్నాం ఆల్ మ్యాథ్ ఫంక్షన్స్ పీరియడ్ మ్యాక్స్, పీరియడ్ మ్యాన్, మల్టీ టైమ్ ఫ్రేమ్ కంప్లీటెడ్. సింబల్ గురించి ఆల్రెడీ నేను స్పెషల్‌గా ఒక వీడియో చేశాను. మినిమమ్, మ్యాక్స్, అబ్సల్యూట్, సీల్, ఫ్లోర్ ఇట్లా మనం డిఫరెంట్ ఇయన్నీ యూజ్ చేసుకున్నాం. సో, ఇలాగా మనం మ్యాథ్ ఫంక్షన్స్ అన్నీ కూడా నిఫ్టీ 50, 100, నిఫ్టీ 500 లేకపోతే మనం స్పెషల్‌గా ఎంసీఎక్స్‌లో కూడా యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఏవైనా మనకి ఓన్లీ హెల్త్ కేర్‌లో కావాలి నాకు, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో కావాలి, లేదా ఫినాన్షియల్ స్టాక్స్‌లో కావాలి, రియల్ ఎస్టేట్స్‌లో కావాలి. ఇలా సెపరేట్‌గా సెక్టార్ వైస్ కూడా మనం కావాల్సిన స్కానింగ్ అనేది చేసుకోవచ్చు. మనకి ఈ మ్యాథ్ ఫంక్షన్స్ ఎలా గనక యూజ్ చేయాలి అనేది మనకు అర్థమైపోతే సరిపోతుంది. సో, ఐ థింక్ ఈ మ్యాథ్ ఫంక్షన్స్ అన్నీ ఎలా చేయాలో మీ అందరికీ అర్థమైంది అని అనుకుంటున్నాను. సో, థాంక్ యూ ఎవ్రీవన్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.